నా ప్రియ సహోదరులరా, ఏడవకండి. ఏదో పరిస్థితులు తారుమారైపోయినాయి, ఇంకా నాకు బ్రతుకు లేదు అని అనుకుంటున్నావా? నేను చనిపోవటమే, ఇంకా నేను చనిపోతాను అని అనుకుంటున్నావా? సమయం దేవుడిచ్చాడు, అపాయం రాదు. ఎంత పెద్ద రోగమో వచ్చిందని అనుకుంటున్నావు కదా, అది ఏముంటుంది, అన్నీ నార్మల్ వచ్చేస్తే మరలా ఎలా వస్తాయి? పాడైపోయిన కిడ్నీ బాగుపడుతుందా? పాడైపోయిన రక్తం బాగుపడిపోతుందా? లివర్ బాగుపడుతుందా? లంగ్స్ బాగుపడతాయా? హార్ట్ బాగుపడుతుందా? ఇది జరిగేవి కాదు అని అనుకుంటున్నావు కదా. అందుకనే ముందు పెద్ద మాట, దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఆయన కార్యం ఎలా జరుగుతుంటే సర్వోన్నతిని శక్తి కమ్ముకుంటుంది అనమాట. సర్వోన్నతిని శక్తి ద్వారా అన్ని నార్మల్ అయిపోతాయి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. అందుకనే దేవుడు మీ మధ్య ఉన్నాడు, దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు. ఎవరికి ఏ అపాయము సంభవింపదు. దేవుని దూతలు నీతోనే వస్తూ ఉన్నాయి. ఆత్మ తోడుండును గాక.